అందరికీ నమస్తే. జై బీసీ రాజ్యం పార్టీ తెలంగాణ తరఫున అందరికీ నమస్కారాలు. నేను కొన్ని విషయాలు ప్రజలకు చెప్పబోతున్నా. అది నిజమా అబద్ధమా మీరు తెలుసుకోండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అందుకే ముందుగానే అడుగుతున్నా. అయితే మన దేశంలో నీరు, మట్టి, గాలి, మనుషుల్ని నాశనం చేస్తుంది ఎవరు? దీనికి అసలైన సూత్రధారులు ఎవరు? ముందుగా ఇవి ఎంత నాశనం చేస్తున్నాయో తెలుసుకుందాం. తర్వాత వాళ్ళ పేర్లు చెప్తా. ఒక్క సిగరెట్, ఒక్క మనిషి ఒక్క సిగరెట్ ఒక్కరోజు తాగినా 100 కోట్ల మంది తాగుతారు. 100 కోట్ల సిగరెట్లు ఒక్క పూటకు ఒక్క రోజు 100 సిగరెట్లు, ఒక్కటే సిగరెట్ వేసుకుని 100 కోట్ల సిగరెట్లు అవుతున్నాయి. అట్లాంటిది రోజుకొక డబ్బి తాగిననుకో 10 సిగరెట్లు, 1000 కోట్ల మంది. 1000 కోట్ల మందిని ఒక్క దగ్గర ఇలా పెట్టి సిగరెట్ ఊపితే ఎట్లుంటుంది? కనిపిస్తుంది అసలు? ఈ తెలంగాణ అయితే అసలే కనిపించదు. అంటే ఎన్నో కెమికల్ ఫ్యాక్టరీలు ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టినా అంత పొగ రాదు. అంత బీభత్సమైన పొగ. రోజు 150 కోట్ల జనాభాలో 1 కోటి మంది సిగరెట్లే తాగుతారు. 10th క్లాస్ చదువుతుండగా సిగరెట్ అలవాటు అయిపోతుంది, గుట్కా అలవాటు అయిపోతుంది. ఇంకోటి గుట్కా, పాన్ మసాలాలు, ఇవి ఒక మనిషి తిని ఉంచితే మట్టి ఖరాబ్ అయిపోతుంది. అట్లనే నీళ్ళు ఖరాబ్ అవుతుంది. ఎట్లా ఖరాబ్ అవుతుంది? వర్షం పడ్డప్పుడు కెమికల్ అంతా మట్టిలో కలిసిపోతుంది, ఆ నీళ్ళలో కలిసిపోతుంది. దీనివల్ల నీరు కూడా ఖరాబ్ అవుతుంది. ఇంకా మనిషి ఎట్లా ఖరాబ్ అవుతాడు? మద్యం తాగిపిస్తారు, గుట్కాలు తినిపిస్తారు, సిగరెట్లు తాగిపిస్తారు. నాశనం. మనిషికి ఏది కావాలంటే అది అలవాటు చేస్తారు. దీనికి కారణం మీరే ఆలోచించండి. ఈ 3 కలిపితే ఎంత ప్రమాదకరం మన భారతదేశానికి. దీన్ని కంట్రోలే చేయడం లేదు. దీన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? దేశానికి పెద్ద ఎవరు? ప్రధానమంత్రి. ఆయన ఒక్క సంతకం పెడితే సరిపోతుంది. ముఖ్యమంత్రి ఒక సంతకం పెడితే చచ్చిపోతుంది. 29 రాష్ట్రాలలో 29 మంది ముఖ్యమంత్రులు ఒక ప్రధానమంత్రి తలుచుకుంటే 10 నిమిషాలలో ఇట్లా ఎగిరిపోతుంది. కానీ అది చేస్తారా? వాళ్ళు చేయరు. ఎందుకంటే ఎలక్షన్లో ఫండ్ కావాలి. ఆ ఫండ్ గురించి వాళ్ళు ఏడికన్నా పోతారు, ఏమైనా చేస్తారు. ప్రజల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఈ జనవల్ల ఇది కాని పని అనుకోవాలి. మారాల్సి వస్తే మనమే మారాలి తప్ప వాళ్ళైతే మారరు. కానీ ఆలోచించకపోతే మనమే ఆగమవుతాం. జై హింద్.